డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. హలో గైస్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐకి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్లో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అంటున్నారు. న్యూరాలజీ, బ్రెయిన్, కార్డియాలజీ క్వశ్చన్ మార్క్ అన్నారు. రెండవ పదం మొదటి పదానికి సంబంధించిన విధంగానే మూడవ పదానికి సంబంధించిన ఎంపికని ఎంచుకోండి అన్నాడు. న్యూరాలజీ, బ్రెయిన్, కార్డియాలజీ క్వశ్చన్ మార్క్ అంట. సో ఇక్కడ అనాలజీలో న్యూరాలజీ అనేది బ్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రం అంటాం. అంటే మనకి బ్రెయిన్ ఏ విధంగా వర్క్ చేస్తుందని చెప్పేది న్యూరాలజీ. అలాగే మనకి కార్డియాలజీ అని అంటే కార్డియాలజీ దేని గురించిన అధ్యయన శాస్త్రము అని అంటే ఇక్కడ గుండెకి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రం అని చెప్తాం. సో కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్లో చూస్తే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ ఫిగర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ ఫిగర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ ఫిగర్ అంటున్నారు. మొదటి పటానికి సంబంధించి రెండవ పటం ఉన్నట్లే మూడవ పటానికి సంబంధించిన ఎంపికని ఎంచుకోండి అంటున్నాడు. సో ఇక్కడ మనకి కంపారిజన్లో ఈ రెండిటికి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. మనం గమనిస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, దీంట్లో అవుటర్ పార్ట్లో స్క్వేర్ వచ్చింది, ఇన్నర్లో సర్కిల్ వచ్చింది. ఇక్కడికి వెళ్ళిపోతే అవుటర్లో సర్కిల్ వచ్చింది, ఇన్నర్లో స్క్వేర్ బాక్స్ ఉంది. దట్ ఈస్ ద కంపారిజన్ హియర్. సేమ్ యాజ్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇన్నర్లో ఉన్నది అవుటర్కి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇన్నర్లో ఉన్నది ఏంటి? పంచభుజి, అది బయటికి రావాలి. అలా ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉందా? లేదు. సో ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ ఉందా? ఎస్, పంచభుజి వచ్చింది కదా మనకి. సో ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది. ఇక్కడ ఉందా? అలాగా సర్కిల్ వచ్చింది కాబట్టి వద్దు. సో ఇక్కడ పాసిబిలిటీ ఉందా? ఒకసారి చూడండి. ఎస్, ఇక్కడ కూడా మనకు అనిపిస్తుంది. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు చూడండి, లోపల మనకు ఉండాల్సింది ఏంటి అని అంటే ట్రయాంగిల్తో పాటు సో ఇది కూడా ఉండాలి. ట్రయాంగిల్ ఇక్కడ ఉందా? లేదు కాబట్టి సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ డైరెక్షన్స్లో ఇన్ క్వశ్చన్ బిలో సెలెక్ట్ ద రిలేటెడ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. సో సూచనలు ఏం చెప్తున్నంటే దిగువ ప్రశ్నలో ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత సంఖ్యని ఎంచుకోండి అన్నాడు. ఒకసారి 78, 56, 92 క్వశ్చన్ మార్క్ అన్నారు. సో ఈ 78ని ఏం రాస్తున్నా అంటే 7 × 8గా రాస్తున్నా. 7 8 56 కదా. సో సెకండ్ నెంబరు అదే ఇచ్చాడు. తర్వాత ఇక్కడ 9 2s are 18 కాబట్టి సో ఆప్షన్ మనకి 18 అవుతుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, మొదటి డిజిట్స్ని మల్టిప్లై చేయగా సెకండ్ నెంబర్ వస్తుంది అని అన్నట్టు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అంటున్నాడు. రెండవ పదం మొదటి పదానికి సంబంధించిన విధంగానే మూడవ పదానికి సంబంధించిన ఎంపికని ఎంచుకోండి అంట. ఒకసారి చూస్తే ఇక్కడ CGK XTP అని ఉంది, GIM అని ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే Cకి ఆపోజిట్ లెటర్ X, Gకి ఆపోజిట్ లెటర్ T, Kకి ఆపోజిట్ లెటర్ P. ఆపోజిట్ లెటర్స్ అనేవి వచ్చినాయి. సేమ్ యాజ్ ఇక్కడ జీకి ఆపోజిట్ లెటర్ ఏంటి? టీ వస్తుంది. ఐకి ఆపోజిట్ ఏంటి? ఇండియన్ రైల్వేస్ అని అంటాం, ఆర్ వస్తుంది. ఎం అంటే మూన్, మూన్ ఎప్పుడు వస్తుంది? నైట్ టైంలో వస్తుంది కాబట్టి ఎన్ అని రాస్తాం. TRNగా ఉండాలి. ఆప్షన్ 4లో ఉంది TRN అనేది. సో ఇది ఆన్సర్ ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Select the related word
ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ హ్యాపీ, జాయ్ఫుల్, రిగ్రెట్ క్వశ్చన్ మార్క్ అంటున్నారు. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదాన్ని ఎంచుకోండి అన్నాడు. సంతోషం, ఆనందం, పశ్చాత్తాపం క్వశ్చన్ మార్క్ అట. ఇక్కడ చూడండి, సంతోషము, ఆనందము అంటున్నాడు. ఇవి రెండు ఏంటి అని అంటే అవి రెండు కూడా సిమిలర్ వర్డ్స్ అని అంటాం. ఓకేనా? సో సిమిలర్ వర్డ్స్, సంతోషము, ఆనందం పర్యాయ పదాలు అంటాం కదా, అట్లా సిమిలర్ పదాలు అవి. అలాగే పశ్చాత్తాపానికి ఆప్షన్స్లో ఉన్నటువంటి వర్డ్స్లో దేనికి రిలేషన్ ఉంటుంది? పశ్చాత్తాపము, వ్యర్థము ఇవి రెండు ఒకట? కాదు. సో పశ్చాత్తాపము తిరిగి పొందడము ఇది కాదు. ఓకేనా? నెక్స్ట్ అపరాధము తిరిగి పొందడం అనే ఉంది. అపరాధము అని అంటాం, పశ్చాత్తాపము అపరాధము. అంటే ఇక్కడ చూడండి, మనకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అని అంటాం. మనం ఏదైనా తప్పు చేసారనుకోండి, వెంటనే ఏమంటాం, నాకు చాలా రిగ్రెట్ ఫీల్ అనిపిస్తుంది, నేను అది చేయకుండా ఉండాల్సింది అని మాట్లాడతాం కదా, అట్లా. అలాగే కొన్ని సందర్భాలలో మనం ఏమంటాం తెలుసా, మామ నాకు చాలా గిల్ట్ అనిపిస్తుందిరా, నేను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదురా అని చెప్పేసి మనం మాట్లాడుకునే భాషలో అంటాం చూసిరా, సేమ్ అవే అండి ఇక్కడ ఉన్నటువంటివి. సో కాబట్టి రిగ్రెట్, గిల్ట్ ఇవి రెండు కూడా సిమిలర్ వర్డ్స్. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద 4th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 10th లెటర్ ఫ్రమ్ ద రైట్ when you write the English alphabetical series? మీరు ఇంగ్లీష్ అక్షరమాల శ్రేణిని రాసేటప్పుడు కుడివైపు నుండి 10వ అక్షరానికి ఎడమ వైపున 4వ అక్షరం ఏది అంటున్నాడు. ఏంటి? కుడివైపు నుంచి 10వ అక్షరానికి ఎడమ వైపున 4వ అక్షరం ఏంటి అంటున్నాడు. మళ్ళీ దీనికి లెఫ్ట్లో 4th లెటర్ ఏంటి అంటున్నాడు. మీరు కనుక గమనిస్తే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఒకటి కుడివైపు అన్నాడు, ఇంకొకటి ఎడమ వైపు అని అన్నాడు. కుడివైపు ఎడమ వైపు అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కదా. ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే అవి రెండింటిని కలపండి. అంటే 4 + 10 కలిపితే వచ్చేది ఎంత? 14. అంటే 14 ఎటు నుంచి కౌంట్ చేస్తాము అని అంటే మొదటగా మనకి ఏం చెప్పిండు, కుడివైపు అన్నాడు కదా. సో రైట్ ఎండ్ నుంచి 14th లెటర్ ఏంటో చూస్తాం. ఓకే, రైట్ ఎండ్ నుంచి 14th లెటర్ అట. మీకు నార్మల్గా చూసినట్లయితే రైట్ ఎండ్ నుంచి గమనించినప్పుడు మనకు లెటర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి అని అంటే జస్ట్ టేక్ ద ఆపోజిట్ లెటర్ ఆఫ్ ఒరిజినల్ ఆల్ఫాబెట్. అంటే 14 అనే ప్లేస్ వాల్యూ కలిగిన ఆల్ఫాబెట్ ఏంటి? ఒరిజినల్గా అయితే ఎన్ అనేది 14th ఆల్ఫాబెట్. దానికి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎం. అంటే ఎప్పుడైతే రైట్ సైడ్ నుంచి 14th లెటర్ అంటాడో లేదా రైట్ సైడ్ నుంచి మనకి ఏదన్నా ఒక వాల్యూ ఇచ్చి ఆ లెటర్ అడిగాడు అనుకోండి, ఒరిజినల్గా మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి తీసుకున్నప్పుడు ఈ నెంబర్ అనేది ఏ ప్లేస్ వాల్యూ, ఏ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ దానికి ఆపోజిట్ లెటరే మన ఆన్సర్ అవుతుంది. అంటే ఎం ఈజ్ ద ఆన్సర్ హియర్. లేదంటే 14 కదా, ఫస్ట్ 13 ఆల్ఫాబెట్స్లో మనకి ఎక్కడి నుంచి ఏ నుంచి ఎం వరకు ఉంటాయి. ఏ టు ఎం వరకు మనకు ఫస్ట్ 13 ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ ఎన్ నుంచి జెడ్ వరకు నెక్స్ట్ 13 ఆల్ఫాబెట్స్. రైట్ హ్యాండ్ నుంచి అన్నాడు కాబట్టి ఇక్కడికి 13 అయిపోతాయి. ఇప్పుడు 14th ఆల్ఫాబెట్ అంటే ఎం అవుతుంది కదా, అట్లా తీసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇఫ్ ఈచ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఫ్రెండ్ ఈజ్ అరేంజ్డ్ బై దేర్ ఆర్డర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, హౌ మెనీ లెటర్స్ విల్ నాట్ చేంజ్ దేర్ పొజిషన్ అంటున్నాడు. ఫ్రెండ్ అనే పదంలోని ప్రతి అక్షరం ఆంగ్ల అక్షరమాలలో వాటి క్రమం ప్రకారం అమర్చబడి ఉంటే ఎన్ని అక్షరాలు వాటి స్థానాన్ని మార్చవు అంటున్నాడు. సో ఫ్రెండ్ అనే పదంలోనివి అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది? డి వస్తుంది, తర్వాత ఈ, తర్వాత మనం చూసినట్లయితే ఎఫ్ వస్తుంది, తర్వాత ఉన్న దాంట్లో ఐ, తర్వాత ఎన్, నెక్స్ట్ ఆర్ వస్తుంది. ఓకేనా? ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనకి సేమ్ ఆర్డర్లో ఉందా? ఫస్ట్ డి వచ్చింది, అక్కడ ఎఫ్ కాబట్టి క్యాన్సల్, తర్వాత ఆర్, ఇక్కడ ఈ ఉంది కాబట్టి వద్దు, ఐ ఉంది క్యాన్సల్ వద్దు, ఈ ఉంది వద్దు, ఎన్ ఉంది ఎస్, ఇక్కడ కూడా ఎన్ఏ ఉంది. అంటే ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినా కూడా దాని యొక్క పొజిషన్ మార్చుకుంది ఎన్ అనే లెటర్. తర్వాత డి ఉంది కాబట్టి ఇది కూడా వద్దు. అంటే ఎన్ని అక్షరాలు వాటి స్థానాన్ని మార్చుకోలేదు అని అంటే ఒకటే అక్షరం మార్చుకోలేదు కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా?
ఒకటే అక్షరం మార్చుకోలేదు కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో ఇన్ ఏ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. పోలీస్, పనిష్మెంట్, క్రైమ్, జడ్జ్, జడ్జిమెంట్. క్రింద ఇవ్వబడిన పదాలను అర్థవంతమైన క్రమంలో అమర్చండి అని అంటున్నాడు. పోలీసులు, శిక్ష, నేరము, న్యాయమూర్తి, నిర్ణయము అని పదాలు ఇచ్చాడు. దీన్ని మీనింగ్ఫుల్ ఆర్డర్లో అమర్చాలి. మీరు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, మీనింగ్ఫుల్ ఆర్డర్ వచ్చినప్పుడు బై ద వే ఆఫ్ ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏమవుతుంది తెలుసా? ఒక నేరం జరుగుతుంది. నేరం జరగగానే ఏమవుతుందంటే మనం ఏం చేస్తాం? పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం కదా. పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీడిని పట్టుకొని పోయి జడ్జి ముందు ప్రవేశపెడతారు. అయ్యా ఈయన తప్పు చేసిండు అని. ఓకేనా? తప్పు చేసిండు అన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన మొత్తం పరిశీలించి పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈయనకు ఈ శిక్ష వేస్తున్నామని చెప్పేసి ఓ జడ్జిమెంట్ పాస్ చేస్తాడు. ఓకేనా? జడ్జిమెంట్ పాస్ చేస్తాడు. ఏమని పాస్ చేస్తాడనంటే వీనికి 4 నెలల కఠిన కారాగార శిక్ష విధించండి అను ఇంకేదో అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి అప్పుడు పనిష్మెంట్ వస్తుంది అన్నట్టు. సో ఇది ఆర్డర్ అండి. ఈ ఆర్డర్ ఎక్కడుంది చూడండి. 314తో ఉండాలి. ఆప్షన్ 4 కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే M ఈజ్ మ్యారీడ్ టు S, P ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ H, S ఈజ్ ఏ మదర్ ఆఫ్ L, హూ ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ H, హౌ ఈజ్ H రిలేటెడ్ టు M అంటున్నారు. M అనే వ్యక్తి Sను వివాహం చేసుకున్నాడు. H యొక్క సోదరుడు P, H యొక్క సోదరుడైన Sకు తల్లి అవుతుంది. H అనే వ్యక్తి Mకి ఏమవుతాడు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఏమిచ్చాడు అంటే ఇక్కడ మనకు ఒక లైను మిస్ అయింది. ఇక్కడ చూడండి తెలుగులో. సో S ఈజ్ ఏ మదర్ ఆఫ్ L అన్నాడు. ఓకేనా? సో ఎవరు? హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ H, H యొక్క సోదరుడైన L. ఓకేనా? Lకు S తల్లి అవుతుంది అని చెప్పేసి అనాలి. ఓకేనా? ఇక్కడ Lకు S తల్లి అవుతుంది అని ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి మనకి ఏముంటుంది అంటే M ఈజ్ మ్యారీడ్ టు S అంట. M ఈజ్ మ్యారీడ్ టు S అన్నాడు. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. P ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ H. ఓకే. S ఈజ్ ద మదర్ ఆఫ్ L అంట. S అనే పర్సన్ మదర్. ఎవరికి మదర్? Lకి మదర్. అప్పుడు ఆటోమేటిక్గానే ఫాదర్ అవుతాడు. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ H, L అనేటోడు బ్రదర్ అట. L అనేటోడు బ్రదర్ ఎవరికి? Hకి. ఓకే, డన్. నెక్స్ట్ P ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ H, Hకి ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడు P. సో ఇట్లా ఉంది. ఇది మనకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు హౌ ఈజ్ H రిలేటెడ్ టు M అన్నాడు. హీ H అనే పర్సను ఓకేనా ఎవరికి? M అనే పర్సన్కి ఏమవుతాడు అంటున్నాడు. M యొక్క పిల్లలే కానీ మేలా ఫీమేలా తెలుసా? మేల్ ఫీమేల్ మెన్షన్ చేయలే. H అనే పర్సన్ గురించి ఎక్కడ కూడా జెండర్ ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి వెన్ ఎవర్ వి డోంట్ నో ద జెండర్, మనకి ఎప్పుడైతే ఆ పర్సన్ జెండర్ తెలియదో మనం ఆన్సర్ చేయలేము. మీరు కనుక జాగ్రత్తగా చూస్తే సార్ సన్ అవ్వచ్చు కదా అని మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? అయితే సన్ కానీ డాటర్ కానీ అవుతుంది, కానీ వి డోంట్ నో జెండర్ తెలియదు. కాబట్టి అట్లాంటి సందర్భంలో అస్సలు నువ్వు ఆన్సర్ చేయొద్దు, ముట్టుకోవద్దు. కాబట్టి కెనాట్ బి డిటర్మైన్ అని అంటాం. నిర్ణయించలేము లేదా చెప్పలేము అనే ఆన్సర్ పెడతాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి. పాయింటింగ్ టు ఏ పర్సన్, గౌరవ్ సెడ్ హీ ఈస్ ద సన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ మై ఫాదర్స్ డాటర్, హౌ ఈస్ ద పర్సన్ రిలేటెడ్ టు గౌరవ్ అంటున్నాడు. ఒక వ్యక్తిని చూపిస్తూ గౌరవ్ ఇలా అన్నాడు. అతను నా తండ్రి యొక్క కూతురి సోదరుడి యొక్క భార్యకి కొడుకు అవుతాడు. ఆ వ్యక్తి గౌరవ్కి ఏమవుతాడు అంటున్నాడు. ఇక్కడ కనుక గమనిస్తే మనము ఒక షార్ట్ మేనర్లో తీసుకుందాం. ఏంటి అని అంటే సో అతను ఇప్పుడు మనము ఒక వ్యక్తిని చూపిస్తూ గౌరవ్ మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఇగో వీడు అనుకుందాం గౌరవ్ మాట్లాడుతున్నాడు అంటే నువ్వే మాట్లాడుతున్నావు అని ఫిక్స్ అయిపో. ఇప్పుడు అతను ఏమంటున్నావు? నువ్వే మాట్లాడుతున్నావు కదా. నా తండ్రి యొక్క కూతురి అని అంటే నా తండ్రి యొక్క కూతురు నాకేమవుతుంది? నా సోదరి. నా సోదరి యొక్క సోదరుడి యొక్క
నా సోదరి అంటే నా చెల్లెళ్ళు లేదా అక్క వాళ్ళ సోదరుడి యొక్క భార్యకి కొడుకట. అంటే నా సోదరి యొక్క సోదరుడు అని అంటే మనం ఏమనుకుంటాం, నేనే కావచ్చు అని అనుకుంటాం ఫస్ట్. సో ఇక్కడ ఒక్కగానొక్క సోదరుడు అని మెన్షన్ చేసిండా, చేయలే. ఒక్కగానొక్క సోదరుడు అంటే నేను అవుతా. లేదు, జనరల్గా సోదరుడు అన్నాడు కాబట్టి నేను కావచ్చు, మా తమ్ముడు అన్న కూడా కావచ్చు కదా. కాబట్టి సో సోదరుడి యొక్క భార్యకి కొడుకు అని అంటే మనం చూడగానే నా కొడుకు అవుతాడని చెప్పేసి ఆప్షన్ 3కి వెళ్తాం, కానీ కాదు. ఎందుకంటే వాడు నా కొడుక లేదా మా సోదరుని కొడుక అనేది మనం డిటర్మైన్ చేయలేము, మనం చెప్పలేం. కాబట్టి కెనాట్ బి డిటర్మైన్ అని అంటాం. ఏమవుతాడో గుర్తించలేము అని అంటాం. ఒకవేళ నీ కొడుకే కావచ్చు, నీ సోదరుడి కొడుకు కూడా కావచ్చు. కాబట్టి కెనాట్ బి డిటర్మైన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే 4 words have been given, out of which 3 are alike in some manner while 1 is different. Select the odd word అంటున్నాడు. సబ్మెరైన్, యాచ్, ఫెరీ, షిప్. 4 పదాలు ఇవ్వబడ్డాయి. వాటిలో 3 ఏదో ఒక పద్ధతిలో ఒకేలా ఉంటాయి, ఒకటి భిన్నంగా ఉంటుంది. భిన్నమైన దాన్ని ఎంచుకోండి అంటున్నాడు. జలాంతర్గామి, చిన్న పడవ, వ్యాపార నౌక, ఓడ అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే జలాంతర్గామి సబ్మెరైన్ అంటాం కదా, మీరు గాజీ మూవీలో చూసి ఉంటారు. సో అది కాబట్టి ఇది నీటి లోపల ప్రయాణం చేస్తుంది, నీటి పైన కూడా ప్రయాణం చేస్తుంది. కానీ చిన్న పడవ, ఓడ, వ్యాపార నౌక ఈ 3 కూడా షిప్స్. ఈ 3 కూడా షిప్స్. కానీ సబ్మెరైన్ అనేది డిఫరెంట్ వన్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద డిఫరెంట్ అని చెప్తాం. ఈ 3 కూడా పడవలు. ఓకేనా? షిప్స్ కిందికి వస్తాయి అవన్నీ కూడా. కానీ సబ్మెరైన్ ఈజ్ డిఫరెంట్ వన్, దోస్ 3. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 4 words have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the word that is different అంటున్నాడు. మైక్రోఫోన్, వెబ్క్యామ్, కీబోర్డ్, ప్లాటర్. 4 పదాలు ఇవ్వబడ్డాయి. వాటిలో 3 ఏదో ఒక పద్ధతిలో ఒకేలా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటాయి. భిన్నమైన పదాన్ని ఎంచుకోండి అంటున్నాడు. మైక్రోఫోన్, వెబ్క్యామ్, కీబోర్డ్, ప్లాటర్ అంట. మీరు కనుక గమనిస్తే మైక్రోఫోన్ అనేది మనం నార్మల్గా కంప్యూటర్కి సంబంధించి ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అని ఉంటుంది. మీకు ఐడియా ఉందా? అంటే మనం ఏదైనా కంప్యూటర్కి మనం ఇస్తాం అనుకోండి, సో దాన్ని ఇన్పుట్ అంటాం. అది మనకు రిజల్ట్ ఇచ్చింది అనుకోండి, దాన్ని అవుట్పుట్ అంటాం. సో మైక్రోఫోన్ అంటే ఇన్పుట్ డివైస్ ఇది. ఓకేనా? ఇన్పుట్ డివైస్. ఇక్కడ వెబ్ క్యామ్ అంటే కూడా ఇన్పుట్ డివైసే. ఓకేనా? ఇన్పుట్ డివైస్. కీబోర్డ్ అంటే కూడా ఇన్పుట్ డివైస్. సో ప్లాటర్ అనేది అవుట్పుట్ డివైస్ అవుతుంది. ఓకేనా? అవుట్పుట్ డివైస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ప్లాటర్ అనేది అవుట్పుట్ డివైస్. అది అంటే మనకి అది ప్లాటర్ అంటే లుక్ లైక్ ప్రింటర్ లాగా ఉంటుంది, కానీ పెద్ద మెషిన్ అది. సో మీరు నార్మల్గా గూగుల్లో కొట్టి చూస్తే మీకు దీని పిక్చర్ కనిపిస్తుంది. యూ విల్ గెట్ ద క్లారిటీ. ఇట్ లుక్ లైక్ మనకి ఎట్లా అంటే సో ఆ ప్రింటర్ లాగా ఉంటుంది. సో మనకి దాన్ని జిరాక్స్ మెషిన్ లాగా కూడా ఉండొచ్చు అని అనుకోవచ్చు. లేదంటే ఫ్లెక్స్ ప్రింటింగ్ ఉంటుంది చూసిరా, అట్లాగా ఉంటుంది అన్నట్టు. సో అది ప్లాటర్. ఓకేనా? రైట్. నెక్స్ట్. అవుట్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ 3 are similar in a certain manner. However, one option is not like the other 3. Select the option which is different from the rest అంటున్నాడు. ఇచ్చిన ఎంపికలలో 3 ఒక నిర్దిష్ట పద్ధతిలో సమానంగా ఉంటాయి. అయితే ఒక ఎంపిక ఇతర 3 వంటివి కాదు, మిగిలిన వాటికి భిన్నంగా ఉండే ఎంపికని ఎంచుకోండి అంటున్నాడు. సో మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్లో అన్నీ కూడా స్క్వేర్ బాక్సెస్లో మెన్షన్ చేసిండు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్గా స్క్వేర్ బాక్సెస్లో ఉన్నాయి. కానీ లోపల చూస్తే ఇది ట్రయాంగిల్, ఇది స్క్వేర్. అంటే ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి, లోపల ఉన్నదానికి 4 సైడ్స్ ఉన్నాయి. అంటే స్క్వేర్ బాక్స్కి సైడ్స్ ఓకేనా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనము అవుటర్లో ఉన్నదానికి ఎన్ని సైడ్స్ ఉన్నాయో చూద్దాం. అవుటర్లో ఉన్నదానికి ఎన్ని? 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి. లోపల ఉన్నదానికి 1 2 3 4 5 6 7 లోపల ఉన్నదానికి 7 సైడ్స్ ఉన్నాయి. అంటే భుజాలు అని అంటాం. భుజాలు ఎన్ని భుజాలు ఉన్నాయి అనేది చూస్తున్నాం. ఇక్కడ చూడండి, అవుటర్లో ఉన్నదానికి ఇక్కడ మనం చూసినట్లయితే 6 భుజాలు ఉన్నాయి, లోపల 5 భుజాలు ఉన్నాయి.
ఇక్కడ చూస్తే లోపల 5 భుజాలు, ఔటర్లో 4 భుజాలు. మీరు చూడండి, ఔటర్లో తక్కువ భుజాలు, లోపల ఎక్కువ భుజాలు ఉన్నటువంటి డయాగ్రామ్ కనిపించింది. ఇక్కడ ఔటర్లో 3, లోపల 4, ఔటర్లో 6, లోపల 7, ఔటర్లో 4, లోపల 5. కానీ ఇక్కడ ఔటర్లో 6, లోపల 5 కాబట్టి డిఫరెంట్ వన్ ఏమంటాం? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? రైట్, ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటున్నాడు. క్రింది వాటిలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన దానిని ఎంచుకోండి అంట. 52G, 69O, 48K, 77N అని చెప్పేసి ఇచ్చారు. మనం సింపుల్గా చూస్తే ఇక్కడ ఈ 52ని 5+2గా రాస్తున్నా, దట్ ఈజ్ 7. G యొక్క ప్లేస్ వాల్యూ 7. ఇక్కడ 6+9 దట్ ఈజ్ 15. O యొక్క ప్లేస్ వాల్యూ 15. ఇక్కడ చూడండి 4+8 దట్ ఈజ్ 12. కానీ K యొక్క ప్లేస్ వాల్యూ 12 కాదు. ఇక్కడ చూడండి 7+7 14. N యొక్క ప్లేస్ వాల్యూ 14. బట్ అన్నిటి యొక్క ప్లేస్ వాల్యూ అనేది ముందున్నటువంటి డిజిట్స్ యొక్క సమ్ చేస్తే వచ్చింది. కానీ ఇక్కడ థర్డ్ వన్లో అలా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్, అట్లా తీసుకుంటాం. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద ఆడ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన సంఖ్యని కనుగొనండి అంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకి లాజిక్ ఎట్లా వర్కౌట్ అయింది అనేది చూద్దాం. మనము ఫస్ట్ నేను సెకండ్ తీసుకుంటా, ఎందుకంటే ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి చెప్తున్నా మీకు. ఏంటి అంటే ఇక్కడ 3, ఈ 8, 3, 8, 2, 3 ఉంది కదా. దీన్ని ఎట్లా రాస్తున్నా అంటే ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నా, 3 × 8 రాసా. 3 × 8 అంటే ఎంత? 24. -1 చేస్తే 23. ఈ నెక్స్ట్ నెంబర్ అదే 23. ఓకేనా? రైట్, నెక్స్ట్. తర్వాత ఇక్కడ 78లో 7 × 8, 7 8 56. -1 చేస్తే వచ్చేది ఎంత అంటే 55. ఇక్కడ ఉంది అదే. తర్వాత అక్కడ చూస్తే 2 × 3 6, -1 చేస్తే వచ్చేది 5. నెక్స్ట్ ఉంది. మరి ఇక్కడ చూస్తే 9 × 6, సో 9 6 54, -1 చేస్తే 53 రావాలి. కానీ 13 ఉంది కాబట్టి ఆన్సర్ 1 ఈస్ ద ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ అండి. ఓకేనా? ఫస్ట్ 1 ఈస్ ద ఆన్సర్ హియర్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే, ఇఫ్ 5th February 2018 వాజ్ థర్స్డే, దెన్ వాట్ విల్ బి ద డే ఆన్ 18th April 2019? 15 ఫిబ్రవరి 2018 గురువారం అయితే 18 ఏప్రిల్ 2019 నాడు ఏ రోజు అవుతుంది అని అడిగిండు. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ 15th February 2018 నిజంగానే గురువారమా కాదా చెక్ చేద్దాం. సో ఇక్కడ 15 డేట్, మంత్ కోడ్ 4. ఓకేనా? నెక్స్ట్ సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 18. ఈ 18 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని అని అంటే 4 వస్తాయి. 4 4 16 కాబట్టి బై 7తోని క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న వాటిని మొత్తం కలిపి మనం 7తోని భాగించిన ఓకే, ఇక్కడ ఉన్న వాటిని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసిన ఓకే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని మనము కలిపేసుకుందాము. ఇక్కడ కలిపితే మనకి 22 + 6 28. 7 4 28 కాబట్టి ఈ మొత్తాన్ని కట్ చేసిన. 7 4 28 కాబట్టి మొత్తాన్ని కట్ చేసిన. ఇప్పుడు చూడండి 7 2 14 కాబట్టి ఈ 15లో నుంచి 14 తీసేస్తే 1 మిగిలింది. ఈ 4 + 1 రిమైండర్ ఎంత వస్తుంది అని అంటే 5 వస్తుంది. రిమైండర్ ఎంత అంటే 5. ఓకేనా? రైట్. ఇప్పుడు రిమైండర్ 5 అంటే ఏ వారం అవుతుంది? గురువారం అవుతుంది. గురువారం అవుతుంది. అయితే కొంతమంది ప్రీవియస్గా కూడా మనల్ని చాలాసార్లు అడిగారు, ఏంటి సార్ అని అంటే ఇక్కడ సార్ ఈ మనం రిమైండర్ తీసుకునేటప్పుడు కొంతమంది ఈ 5ని బుధవారం అనో లేదంటే 5ని శుక్రవారం అనో తీసుకుంటారు. అయితే మీరు 0ని సాటర్డే అనుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది. కొంతమంది 0ని సండే అనుకుంటారు. సో అట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. అప్పుడు మీరు కోడ్ అనేది 144 కోడ్ తీసుకోవద్దు.
మీరు 033 కోడ్ తీసుకుంటే ఒకలాగా వస్తుంది, 144 కోడ్తో స్టార్ట్ అయ్యేది తీసుకుంటే ఒకలాగా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త మీరు. ఓకేనా, ఆ క్లారిటీ ఉంచుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 18th ఏప్రిల్ 2019ని చెక్ చేస్తే ఇక్కడ 18 డేట్ అనేది 18, ఏప్రిల్ యొక్క మంత్ కోడ్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది, సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 19, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని అని అంటే ఇక్కడ కూడా 4 ఉంటాయి బై 7. సో ఐల్ చెక్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే సో వీటిని క్యాన్సిల్ చేసి చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ 19, ఇక్కడ ఒక 4, 23 మనం డైరెక్ట్గా కూడా తీసుకుందామా, రైట్, మొత్తం కలిపి తీసేసుకుందాం, లేదనంటే నార్మల్గా కట్ చేద్దాము. సో ఇక్కడ 19, ఇక్కడ నుంచి ఒక 2 తీసుకుంటే 21 అవుతుంది. సో 21 అయితే ఇక్కడ 2 మిగులుతుంది, ఈ 2లో నుంచి ఒకటి, ఇక్కడ 6 క్యాన్సిల్ చేస్తే ఇంకొకటి మిగులుతుంది 19 అని అంటే 7 2 14. ఓకేనా, అంటే రిమైండర్ ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ కూడా 5 వస్తుంది, ఇక్కడ 5 అని అంటే వారం ఏ వారం అవుతుంది, గురువారం అవుతుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ తీసుకున్నప్పుడు గురువారమే వచ్చింది. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఆయన గురువారమే అన్నాడు, ఇక్కడ మనకు వచ్చింది గురువారమే. ఇప్పుడు ఇక్కడ వచ్చేది కూడా గురువారమే అవుతుంది కాబట్టి నువ్వు చేంజెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ గురువారం తీసుకుంటే చాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ at 2 o'clock the hands of a clock make an acute angle and a reflex angle. How much is the reflex angle అంటున్నాడు. 2 గంటలకు గడియారం ముళ్ళు అల్పకోణం మరియు ప్రతిబింబ కోణాన్ని చేస్తాయి, అయితే ప్రతిబింబ కోణం ఎంత అని అంటున్నాడు. లేదా పరావర్తన కోణం అంటాం దీన్నే, ప్రతిబింబ కోణం లేదా పరావర్తన కోణం అంటాం. ఒకసారి కనుక మనము గడియారాన్ని గమనిద్దాం. సో గడియారాన్ని గమనిస్తే మీరు చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఇది 12, 1, 2, 3. సో ఐ విల్ మేక్ ఇట్. ఇప్పుడు చూడండి. సో 2 o'clock అవుతుందంట. 2 o'clock అవుతున్నప్పుడు గంటల ముళ్ళు 2 దగ్గర ఉంటుంది, నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉంటుంది. సో దిస్ ఈజ్ ద టైం అండి. 2 o'clock అవుతున్నప్పుడు ఇలానే కదా కనిపించేది. ఆయన ఏమన్నాడు మనకి, 2 గంటలు అవుతున్నప్పుడు గడియారంలో టైం 2 o'clock అవుతున్నప్పుడు ఒక అల్పకోణం ఏర్పడుతుంది, ఒక పరావర్తన కోణం ఏర్పడుతుంది. అల్పకోణం ఏర్పడుతుంది కదా, ఓకే, 2 ఏర్పడతాయి. ఇప్పుడు పరావర్తన కోణం ఎంత అని అడిగిండు. ఒకసారి కనుక చూడండి, అల్పకోణం మీనింగ్ ఏంటి సార్ అని అంటే ఇగో ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి అతి తక్కువ కోణము అల్పకోణం అని అంటే 90 degrees లోపు ఉండేటువంటిది అల్పకోణం అని అంటాం. సో ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి కోణం ఎంత అంటే 60 degrees ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎగ్జాక్ట్గా గంటల ముళ్ళు 2 దగ్గర ఉంది, ఎగ్జాక్ట్గా నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉంది. అంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటివి 2 గంటలు కాబట్టి 60 degrees. ఇప్పుడు మరి పరావర్తన కోణం అంటే ఇగో ఇదంతా పరావర్తన కోణం అంటాం దీన్ని. ఓకే, రైట్. మొత్తం కోణం ఎంత, 360 degrees ఉంటుంది. దీంట్లో నుంచి నీ అల్పకోణాన్ని తీసేయి. ఓకేనా, అల్పకోణాన్ని తీసేస్తే వచ్చేది నీకు ఏంటి, పరావర్తన కోణం ఆప్షన్ 3లో ఉంది. నీ ప్రతిబింబ కోణం లేదా పరావర్తన కోణం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం 300 degrees. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రబుల్ ఈజ్ రిటన్ యాజ్ GNDWQTV. హౌ వుడ్ ద వర్డ్ టీచర్ బి రిటన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. నిర్దిష్ట కోడ్ భాషలో ట్రబుల్ అనేది GNDWQTV అని రాశారు. అలాగే టీచర్ని అనేది ఏ కోడ్ భాషలో రాస్తారు అంటే ఎలా రాస్తారో అని అడిగాడు. ఫస్ట్ మనము ఏం చేద్దామనంటే ఇక్కడ ట్రబుల్కి సంబంధించి కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకేనా, సో ట్రబుల్. ఓకే, రైట్. సో ఏమంటాం, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ ట్రబుల్స్ యూ అంటారా మీరు ఇప్పుడు. సో ఓకే, చూద్దాం మరి ఏమవుతుంది అనేది. సో దెన్ విల్ టేక్ ద ప్లేస్ వాల్యూస్ హియర్. మనం ఒకసారి ప్లేస్ వాల్యూస్ తీసుకొని ట్రై చేద్దాం. ఇక్కడ 20, 18, 15, 21, 2, 12, 5, తర్వాత 7, 14, ఇక్కడ 4, అండ్ ఇక్కడ 23, 17, 20 అండ్ 22. మనం ఇప్పుడు ఒకసారి గమనిస్తే టీ నుంచి జీకి కంపేర్ చేస్తే ఆపోజిట్ లెటర్ ఏమో అని అనుకుంటాం. ఓకేనా, రైట్. మరి టీకి టీనే ఉంది కదా, ఇక్కడ కాదు. ఏంటంటే ఇక్కడ ఎండ్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్కి మధ్యలో లాజిక్ +2. ఇక్కడ ఎండ్ నుంచి ఇక్కడ ఫస్ట్ నుంచి తీసుకుంటే +2. మీరు అన్నిట్లలో గమనించండి +2నే కనిపిస్తుంది. 21 to 23 +2.
సో నెక్స్ట్ 15 నుంచి గమనిస్తే +2, 18 నుంచి గమనించిన +2, 20 నుంచి గమనించిన +2, 22కి రైట్. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కావాల్సింది ఏంటి, టీచర్ అనే పదానికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే సో చూడండి ఇప్పుడు 25, 1, 3, 8, 5, 18. సో +2, 18 + 2 20t, 5 + 2 7g అవుతుంది. సో నెక్స్ట్ 8 + 2 దట్ ఈజ్ 10j, tgjతో ఉండాలి, tgj ఈ మూడిట్లలో ఉంది. ఓకేనా రైట్. నెక్స్ట్ సి 3 + 2 అని అంటే దట్ ఈజ్ ఈ, 1 + 2 అంటే దట్ ఈజ్ సి. సో నెక్స్ట్ చూడండి TGJEC ఇది కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. అన్నీ చూడాల్సిన అవసరం లేదు. త్రూ ద ఆప్షన్ ఎలిమినేషన్ మేనర్ టైం సేవ్ చేసుకోవాలి. టైం సేవ్ అయ్యేది మనం చూసుకోవాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒకసారి ఇక్కడ చూస్తే ఇఫ్ I am young is written as 247 and Sheetal is young as 614 and I like Sheetal as 567, then I is written as అంటున్నాడు. I am young 247 గా, Sheetal is young 614 గా మరియు I like Sheetal ని 567 గా రాయబడితే I ఎలా రాయబడింది అంటున్నాడు. ఇప్పుడు I అనే లెటర్ ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్లో I ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉందా లేదు, నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్లో ఉంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో లాస్ట్ స్టేట్మెంట్లో మాత్రమే ఉండాలి. అలా ఉన్నటువంటి కోడ్ ఏంటో చూడండి. ఇక్కడ 247 ఉంది, 567 ఉంది. రెండిట్లలో కామన్గా ఉన్నది ఏంటి 7. కాబట్టి ఐకి కోడ్ ఏంటి అని అంటే 7 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ హియర్. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ Covaxin is written as 14,924, 122, 15,3. How will Sputnik be written in that code language అంటున్నాడు. రెండు కూడా కరోనా వ్యాక్సిన్సే కదా రైట్, అట్లా ఇచ్చిండు. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకి నిర్దిష్ట కోడ్ భాషలో కోవాక్సిన్ ని ఈ విధంగా రాశాడు. స్పుత్నిక్ కి కోడ్ ఏంటి అన్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఎన్ యొక్క ఈ కోవాక్సిన్ లో లాస్ట్ నుంచి వస్తున్నా ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 14 ఇక్కడ రాశాడు. ఐ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 9 ఇక్కడ రాశాడు. ఎక్స్ యొక్క ప్లేస్ వాల్యూ 24 రాశాడు. ఏ అంటే 1 రాశాడు. వి అంటే 22, ఓ అంటే 15, సి అంటే 3 ఇట్లా రాశాడు. ఓకే రైట్. సో ఇప్పుడు స్పుత్నికి కూడా మనం అలా రాయాలి, అంటే ఎండ్ నుంచి రాయాలి. కే యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 11తో స్టార్ట్ అవ్వాలి. ఇది క్యాన్సల్, అన్నిట్లలో 11 ఉంది. నెక్స్ట్ ఉన్నది ఏంటి ఐ కాబట్టి వచ్చేది ఎంత 9 ఉండాలి, ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ అంటే 14 ఉండాలి, ఇక్కడ లేదు, క్యాన్సిల్. ఈ రెండిట్లలో 14 ఉంది. నెక్స్ట్ తర్వాత 20 ఉంది. కంపారిజన్లో వెళ్తున్నా 20 సేమ్, 21 సేమ్, 16 సేమ్. ఫస్ట్ లెటర్ దగ్గరికి రావాలి, అంటే ఎండ్లో చూస్తే డిఫరెన్స్ ఉంది. ఎండ్లో ఏంటి అంటే ఈ ఫస్ట్ లెటరే ఇక్కడ ఎండ్ నెంబర్. ఎస్ అంటే 19th లెటర్ కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్సల్. ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రెఫ్యూజల్ ఈజ్ కోడెడ్ యాజ్ 100 అండ్ షార్టెన్ ఈజ్ కోడెడ్ యాజ్ 83. హౌ విల్ ఇనర్షియా ఈ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి రెఫ్యూజల్ని 100గా కోడ్ చేశాడు, షార్టన్ 83గా కోడ్ చేయబడిందట. మరి ఇనర్షియాని ఏ విధంగా కోడ్ చేస్తామని అడిగిండు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ రెఫ్యూజల్ని 100 ఎందుకు అన్నాడు అంటే, రెఫ్యూజల్ని డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ తీసుకుందామా, ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకుంటే వస్తుందా 100 అనేది అప్రాక్సిమేట్గా మనం చూద్దాం. సో ఆపోజిట్ లెటర్స్నే నేను తీసుకుంటా. ఇక్కడ 18కి ఆపోజిట్ లెటర్ ఏంటి అంటే 9, ఇక్కడ మనకు ఐ. తర్వాత ఈకి ఆపోజిట్ లెటర్ వి కాబట్టి 22. తర్వాత ఎఫ్కి ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే యు కాబట్టి 21. యూకి ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే ఎఫ్ కాబట్టి 6. ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే హెచ్ కాబట్టి 8. తర్వాత ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే సో జెడ్ కాబట్టి 26. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి అంటే ఓ కాబట్టి 15. ఓకేనా రైట్.
సో ఈ మొత్తాన్ని మనము కలుపుదాం, మిక్స్ చేద్దాం. సో 9 + 1 10, 8 + 2 10 20. ఓకేనా. సో నెక్స్ట్ 20 + 12 32 ప్లస్ ఇక్కడ ఒక 5 ఉంది. సో మనకి 37 ఇట్లా రాసుకున్నాం. తర్వాత 1 2 3. సో 3 2 6, 6 3 9 1 10 107 ఉంది. ఓకేనా. ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకుంటే 107 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా సార్ అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం రెఫ్యూజల్లో 7 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ మైనస్ అక్కడ ఉన్నటువంటి లెటర్స్ యొక్క కౌంట్ 7 తీసేస్తే మనకు వచ్చేది 100 వచ్చిందా. రైట్. సేమ్ యాజ్ ఇనర్షియాకి కూడా చూద్దాం. ఇక్కడ షార్ట్ హ్యాండ్కి కూడా సేమ్ కోడ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇనర్షియా చూస్తే ఐకి ప్లేస్ వాల్యూ ఆపోజిట్ ఏంటి అని అంటే 18, ఎన్ యొక్క ఆపోజిట్ లెటర్ ఎమ్ కాబట్టి 13, ఈకి ఆపోజిట్ వి కాబట్టి 22, ఆర్కి ఆపోజిట్ ఐ కాబట్టి 9, టీకి ఆపోజిట్ జీ కాబట్టి 7. మనకు ఆపోజిట్ లెటర్స్ కూడా గుర్తుండాలి, ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ గుర్తుండాలి. జాగ్రత్త. లేదంటే ఏం చేస్తారు తెలుసా, 13 ఆల్ఫాబెట్స్ రాసుకోండి, ప్లేస్ వాల్యూస్ చూసుకోండి, ఆన్సర్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ ఐ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని అంటే మనకి 9 కాబట్టి ఆపోజిట్ 18, ఏకి 26 ఆపోజిట్ ఉంటుంది. ఎస్. ఇప్పుడు మనం ఒకసారి వీటిని చూద్దాం. సో ఈ రెండింటిని మనం కలిపితే 10 వస్తుంది. సో తర్వాత ఇక్కడ 8 9 ఈ 3 కలిపినప్పుడు మనకి 20. సో 20 + 10 అని అంటే 30. సో తర్వాత 37, సో 43. ఓకేనా. సో 43 వస్తుంది ఇక్కడ. డన్. ఓకే. సో 43 తర్వాత ఇక్కడ చూస్తే 4 6 7 10 11 113 వచ్చింది. 113 వచ్చింది మొత్తం. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సో 3 6 7 ఉన్నాయి. -7 చేయాలి. -7 చేస్తే మనకు వచ్చేది ఎంత? 106. సో ఆప్షన్ 1లో ఉంది. 106 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్లో యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఆర్ నెసెసరీ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అంటున్నాడు. సో డాటా సఫిషియన్సీ క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ వై రిలేటెడ్ టు టీ ఇన్ ఏ 4-member ఫ్యామిలీ ఆఫ్ XYZ అండ్ టీ. స్టేట్మెంట్ ఏంటంటే Z ఈజ్ ద డాటర్ ఆఫ్ X, Y ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ T who has 2 children, X is the mother of Z అంటున్నారు. సో ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఏంటట అనంటే Y అనే వ్యక్తి టీకి ఎలాంటి సంబంధం కలిగి ఉంది, X Y Z మరియు టీలు ఒక కుటుంబంలో 4 సభ్యులు అంటున్నాడు. ఇప్పుడు ప్రకటన ఏంటంటే Z అనే వ్యక్తి X యొక్క కుమార్తె, Y అనే వ్యక్తి T యొక్క ఏకైక కుమారుడు, Yకి 2 పిల్లలు ఉన్నారు, X అనే వ్యక్తి Z యొక్క తల్లి అంట. క్వశ్చన్ ఏం అడిగిండు? ప్రశ్న ఏంటంటే వై అనే వ్యక్తి టీకి ఎలాంటి సంబంధం కలిగి ఉంది అంటే వై అనే పర్సన్ టీకి ఏమవుతారో అని అడిగిండు. ఇక్కడ ఉన్నటువంటి 2 స్టేట్మెంట్స్లో ఏది ఆ క్వశ్చన్ని ఆన్సర్ చెప్తుంది అంటున్నాడు. నిన్న ఆన్సర్ చేయమనిలే. డాటా సఫిషియన్సీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు జెడ్ అనే వ్యక్తి ఎక్స్ యొక్క కుమార్తె అన్నాడు. దీనివల్ల నీకు ఈ ఆన్సర్ ఏమని వస్తుందా? రాదు, క్యాన్సల్. వై అనే వ్యక్తి టీ యొక్క ఏకైక కుమారుడు, డైరెక్ట్ చెప్పిండు ఇక్కడ, అంటే సెకండ్ వన్తో నీ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. కాబట్టి ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ సరిపోతుంది. ఇక్కడ 2 మాత్రమే సరిపోతుంది, 1 మాత్రమే సరిపోదు అంటున్నాడు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ సెకండ్ వన్ మాత్రమే మనకు ఆన్సర్ చేయడానికి సరిపోతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ద క్వశ్చన్ బిలో కన్సిస్ట్ ఆఫ్ 2 statements labeled 1 and 2. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Read both the statements and given your answer antunnadu. In which direction is point B with respect to G antunnadu. Statement ఏంటంటే B is 9 meters to the north of K. K is 6 meters to the east of C. G is 4 meters to the north of C అంటున్నాడు. నెక్స్ట్ చూస్తే R is 5 meters to the east of B. J is 5 meters to the south of R. G is 11 meters to the west of J అని అడిగిండు. సో ఈ రెండింటిని బట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. ప్రశ్న ఏంటంటే జీకి సంబంధించి పాయింట్ బి ఏ దిశలో ఉంది అంటున్నాడు.
ఇక్కడ ప్రకటన ఏంటంటే కేకి ఉత్తరాన బి 9 మీటర్స్ దూరంలో ఉంది, కే సికి తూర్పున 6 మీటర్ల దూరంలో ఉంది, జి సికి ఉత్తరాన 4 మీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ ఆర్ అనేది బికి తూర్పున 5 మీటర్ల దూరంలో ఉంది, జే ఆర్కి దక్షిణంగా 5 మీటర్ల దూరంలో ఉంది, జి జేకి పశ్చిమాన 11 మీటర్ల దూరంలో ఉంది అంటున్నాడు. బేస్డ్ ఆన్ దీస్ టూ స్టేట్మెంట్స్ మనకి ఏది సఫిషియెంట్గా ఉంటుంది, ఏది నీడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇండివిజువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ని కంపేర్ చేస్తా, మనకు ఆన్సర్ వస్తుందా లేదా చూద్దాం. బి ఈజ్ 9 మీటర్స్ నార్త్ ఆఫ్ కే అన్నాడు. కేకి నార్త్లో బి 9 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, డన్. తర్వాత కే ఈజ్ 6 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ సి. సో ఇక్కడ సికి ఈస్ట్ డైరెక్షన్లో 6 మీటర్స్లో కే ఉంది. ఓకే. జి ఈజ్ 4 మీటర్స్ నార్త్ ఆఫ్ సి అని చెప్పేసి అని అన్నాడు. ఓకేనా. జి ఈజ్ 4 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ సి. సో ఇక్కడ మనకు జి ఉంది 4 మీటర్స్ నార్త్లో ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ బి విత్ రెస్పెక్ట్ టు జి అన్నాడు. అంటే జి దగ్గర నుంచి చూస్తే ఈ బి అనేది ఏ డైరెక్షన్లో కనిపిస్తుంది అంటున్నాడు. అంటే ఈ ఫస్ట్ వన్ తీసుకుంటే నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు కదా, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది అంటే ఈశాన్య దిశలో ఉందని చెప్పొస్తుంది. అంటే ఫస్ట్ వన్తో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మరి సెకండ్ వన్తో కూడా చేయొచ్చా లేదా ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకేమన్నాడు, ఆర్ ఈజ్ 5 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ బి అట. సో బికి ఈస్ట్లో 5 మీటర్స్లో ఎవరున్నారు, ఆర్ ఉన్నాడు. నెక్స్ట్ జే ఈజ్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ ఆర్. ఆర్కి సౌత్లో జే 5 మీటర్స్లో ఉన్నాడు. జీ ఈజ్ 11 మీటర్స్ టు ద వెస్ట్ ఆఫ్ జే అని అంటున్నాడు. జేకి 11 మీటర్స్ వెస్ట్లో జీ ఉన్నాడట. ఇప్పుడు జీ దగ్గర నుంచి చూస్తే బీని ఫైండ్ అవుట్ చేయొచ్చా, నార్త్ ఈస్ట్లోనే కనిపిస్తున్నాడు. అంటే ఇండివిజువల్గా ఫస్ట్ వన్ తీసుకున్న ఆన్సర్ చెప్తున్నాం, ఇండివిజువల్గా సెకండ్ వన్ తీసుకున్న ఆన్సర్ చెప్తున్నాం. అంటే రెండు కలిపి తీసుకోవాల్సిన అవసరం లేదు, అది సపరేట్ తీసుకున్నా ఇది సపరేట్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఐదర్ ఆర్ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఐదర్ ఆర్ కండిషన్కి వెళ్తాం. చూడండి, ఆప్షన్ 4లో ఉంది డాటా ఇన్ ఐదర్ స్టేట్మెంట్ ఆర్ 2. స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 1లో ఉన్నది కానీ స్టేట్మెంట్ 2లో ఉన్నది కానీ ఏ ఒక్కటి తీసుకున్నా ఆన్సర్ చేయొచ్చు అంటున్నాం. మనం కనుక చూస్తే ఇక్కడ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రకటనలు 1 లేదా 2లోని డేటా మాత్రమే సరిపోతుంది అంటున్నాం. ఐదర్ ఆర్ కండిషన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్లో యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఆర్ నెసెసరీ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, అమాంగ్ ద బ్యాగ్స్ ఏబిసి విచ్ బ్యాగ్ ఈజ్ ద సెకండ్ హెవీయెస్ట్ అంటున్నాడు. ఈ 3 బ్యాగులలో సెకండ్ హెవీయెస్ట్ ఏంటట. ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే బి ఈజ్ హెవియర్ దాన్ ఏ ఈజ్ లైటర్ దాన్ సి అంటున్నాడు. సో ఇప్పుడు ఒకసారి తెలుగులో చూద్దాం. ప్రశ్న ఏంటంటే ఏబిసి సంచులలో రెండవ అధిక బరువును కలిగిన సంచి ఏది? బి అనేది ఏ కంటే ఎక్కువ బరువు ఉంది, ఏ అనేది సి కంటే తేలికైనది అని అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఏం చెప్పిండంటే బి ఈజ్ హెవియర్ దాన్ ఏ, బి అనేది ఏ కంటే మనకు ఎక్కువ బరువు ఉందంట. ఏ ఈజ్ లైటర్ దాన్ సి అట. సి కంటే, ఓకేనా, సి కంటే ఏ లైట్గా ఉంది అంటున్నాడు. అంటే ఏ కంటే సినే ఎక్కువ బరువు ఉంది అని అంటున్నాడు. ఏ కంటే బి ఎక్కువ బరువు ఉంది, ఏ కంటే సి ఎక్కువ బరువు ఉంది. అంటే ఇప్పుడు ఈ ఇద్దరిట్లలో ఎవరు బరువు ఉన్నారని చెప్పొచ్చా? మరి ఎవరు ఫస్ట్ బరువు ఎక్కువ బరువు ఉన్నారు, ఎవరు తక్కువ బరువు ఉన్నారో చెప్పొచ్చా? వాళ్ళిద్దరిట్లలో చెప్పలేము. మనకు సఫిషియెంట్గా ఇక్కడ సరిపోవట్లేదు విషయం అనేది. కాబట్టి ఇవి రెండూ కూడా సరిపోవు. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అని అంటున్నాం. ఓకేనా, రైట్. సో అట్లా తీసుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత క్వశ్చన్ చూస్తే శివ్ వాక్స్ 10 kilometers towards south and then turn to the right. After walking 5 kilometers, he turns to the left and walks 5 kilometers. Now in which direction is he from the starting point అంటున్నాడు. శివుడు దక్షిణం వైపు 10 కిలోమీటర్లు నడిచి ఆపై కుడివైపుకు తిరుగుతాడు. 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఎడమ వైపుకు తిరిగి 5 కిలోమీటర్లు నడిచాడు. ఇప్పుడు అతను ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు అని అడిగాడు. ఒకసారి కనుక మనం చూస్తే ఫస్ట్ శివుడు ఏం చేసిండు, దక్షిణం దిశగా 10 కిలోమీటర్లు వెళ్ళాడు. సో తర్వాత నెక్స్ట్ ఏం చేసిండు,
కుడివైపుకు తిరిగిండు. కుడివైపుకు తిరిగి ఎంత దూరం పోయిండు? 5 కిలోమీటర్లు నడిచిండు. అక్కడ నుంచి మళ్ళీ ఎడం వైపుకు తిరిగిండు, మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు నడిచిండు. ఇప్పుడు ఇది ఎండింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు అతను ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఇగో ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఉన్నది ఏ డైరెక్షన్ అంటున్నాడు. ఇక్కడ నుంచి చూస్తే ఈ డైరెక్షన్ ఏంటి? ఈ మూల ఏమవుతుంది? ఈ మూల ఏమవుతుంది అంటే నైరుతి మూల అవుతుంది. సో ఆప్షన్ 3 సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మనకి తర్వాత క్వశ్చన్లో రాజేష్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ నార్త్. After walking 10 meters, he turns right and walks 40 meters to reach shop L. Now he turns left and walks 24 meters. He again turns left and walks 12 meters to reach hospital P. Now finally he walks 22 meters in his backward direction. How far and in which direction is shop L with respect? So his final point అంటున్నాడు. రాజేష్ ఉత్తరం వైపు నడుస్తున్నాడు. 10 మీటర్లు నడిచిన తర్వాత అతను కుడివైపుకు తిరిగి 40 మీటర్లు నడిచి షాప్ ఎల్ని చేరుకుంటాడు. ఇప్పుడు అతను ఎడం వైపు తిరిగి 24 మీటర్లు నడిచాడు. అతను మళ్ళీ ఎడం వైపు తిరిగి 12 మీటర్లు నడిచి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఇప్పుడు చివరకు అతను తన వెనుకబడిన దిశలో అంటే రివర్స్ బ్యాక్లో 22 మీటర్లు నడిచాడు. షాప్ ఎల్ అతని చివరి పాయింట్ నుండి ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉంది అని అడుగుతున్నాడు. సో ఒక్కసారి చూద్దాం. స్టార్ట్ విత్ అతను ఏం చేశాడు? రాజేష్ వాకింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. ఓకేనా? నార్త్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు. ఆఫ్టర్ వాకింగ్ 10 మీటర్స్ తర్వాత ఏం చేసిండు? టర్న్స్ రైట్ తీసుకున్నాడు. సో 40 మీటర్స్ ట్రావెల్ చేసిండు. 40 మీటర్స్ ట్రావెల్ చేసి ఎల్ అనే షాప్ని చేరుకున్నాడు. నౌ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ తీసుకొని ఎంత దూరం పోయిండు అని అంటే 24 మీటర్లు పోయిండు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండు? లెఫ్ట్కి 12 మీటర్లు పోయిండు. పోయి ఏం చేసిండు తెలుసా? మళ్ళీ యథావిధిగా గెట్ బ్యాక్ అయిండు. అక్కడ నుంచి ఏమైండనంటే మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చిండు 22 మీటర్లు. ఇలా బ్యాక్ వచ్చిండు 22 మీటర్లు. అంటే 12 మీటర్లు ముందుకు వచ్చినోడు వెనక్కి 22 మీటర్లు పోయిందంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్కి 12 మీటర్లు అయిపోతే ఈ గ్యాప్లో ఎన్ని ఉంటుంది? 10 మీటర్లు ఉంటుంది. గ్యాప్లో 10 మీటర్లు ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మనకేమన్నాడు? ఇది లాస్ట్ పాయింట్, ఇది ఎండ్. ఇప్పుడు మనకు అడిగింది ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎల్ అనే షాప్ ఉంది కదా, ఎల్ అనే షాప్కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ అని అడిగిండు. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే హైపోటెనస్ అవుతుంది, ఎందుకంటే ఇది ఎల్ షేప్ ఫామ్ అయింది కదా. ఎస్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఏంటి హైపోటెనస్ కావాలి? కర్ణము కావాలి అని అంటే కర్ణము స్క్వైర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక భుజము 24 ఇంకొక భుజం 10. 24 స్క్వైర్ ప్లస్ మనం ఇక్కడ ఏం చేస్తాం 10 స్క్వైర్ అని చెప్పేసి తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది? 24 స్క్వైర్ ప్లస్ 10 స్క్వైర్ తీసుకోవాలి. ఇక్కడంతా 576 ప్లస్ 100 టోటల్ ఏమవుతుంది? 676 అవుతుంది. సో కర్ణము స్క్వైర్ అని అంటే అండర్ రూట్ ఈ స్క్వైర్ వాల్యూ ఇటు వస్తుంది. 676 అంటే మనకు వచ్చేది ఎంత అని అంటే 26 స్క్వైర్ వాల్యూ అది. కాబట్టి సో 26 మీటర్స్. మనకు ఆప్షన్లో 26 రెండు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏం అడిగిండు? హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షాప్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు ఫైనల్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ డైరెక్షన్ ఏంటి? ఇది నైరుతి దిశ కదా, కాబట్టి 26 మీటర్లు నైరుతి దిశ అని అంటున్నాం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫిగర్ అంటున్నాడు. క్రింది ప్రశ్న చిత్రాన్ని ఏ జవాబు చిత్రం నమూనా పూర్తి చేస్తుంది అని అడిగిండు. ఒకసారి కనుక ఇందులో చూస్తే మనకు కంప్లీషన్ రావాలి అని అంటే ఇలా ఒక లైన్ వస్తుంది. ఓకేనా? ఎగ్జాక్ట్గా ఒక లైన్ వస్తుంది, తర్వాత ఇంకొక లైన్ వస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ 2 డాట్స్తో రావాలి. ఓకేనా? ఇది కాదు, ఎందుకంటే ఇది దీని తర్వాత ఉండాలి. ఇక్కడ డాట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, కానీ ఈ లైన్ అనేది ఫుల్ లెంత్లో లేదు, ఫుల్ లెంత్లో వెళ్ళిపోలేదు కాబట్టి ఆప్షన్ 2లో ఉన్నట్టుగా కనిపించాలి. ఓకేనా? సో సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్ హియర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు.
ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అని అడిగిండు. ఒకసారి కనుక గమనిస్తే మనకు దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 1 2 3, ఈ మొత్తం పెద్దది కలిపితే 4, అంటే పెద్దది మొత్తం కలిపితే. ఇప్పుడు లోపల ఉన్న ఇది ఉంది కదా, ఇది 1 5, ఓకేనా. సో మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి, 5 ఉంటాయి. ఇప్పుడు మీకు ఏం డౌట్ వస్తుంది తెలుసా, సార్ ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, 5 3 8 ఉంటాయి సార్, మీరు తప్పు రాసిరు సార్ అని మీరు అంటారు. ఆప్షన్ ఏలో నీకోసం రెడీగా ఉంటుంది, ఆన్సర్ పెట్టినామనుకో నెత్తి బండ కొట్టుకున్నా కూడా అది ఏం మనకి ఇబ్బంది ఉండదు ఇక. ఎందుకనంటే అది ట్రయాంగిల్ కాదు, కర్వ్డ్ బేస్డ్ వచ్చింది. సర్కిల్ యొక్క కర్వ్ అనేది అక్కడ ఫామ్ అయింది, దానివల్ల ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్త, ఓకేనా. రైట్. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ డిజిట్ విల్ అపియర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ ద నెంబర్ 4 అంటున్నాడు. 4 అనే డిజిట్కి ఆపోజిట్ పైన మనకి 4వ సంఖ్యతో ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఏ అంకె కనిపిస్తుంది అంటున్నాడు. 4కి ఆపోజిట్ ఏముంటుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, రెండిట్లలో కామన్ డిజిట్ ఏంటి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3 నుంచి కామన్ డిజిట్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇట్లా రాసుకుంటాం. క్లాక్ వైజ్లో రాస్తే ఇక్కడ 1, తర్వాత 2, ఇక్కడ క్లాక్ వైజ్లో రాయండి 5, ఇక్కడ క్లాక్ వైజ్లో 6. సో 3, తర్వాత 5, ఇక్కడ 6. ఇక్కడ మనకు 4 కనిపించిందా, కామన్గా ఇక్కడ 3 ఉంది కాబట్టి 3కి ఆపోజిట్ రావాల్సింది ఏంటి, 4ఏ కదా రావాల్సింది. ఎందుకంటే అడ్జసెంట్ ఫేసెస్ ఆపోజిట్ ఫేస్ పైన రావు, మిగిలింది 4ఏ. మనకు అడిగింది 4, 4కి ఆపోజిట్ ఏముంటుంది 3, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. రైట్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకొని ఈ విధంగా ఆన్సర్ అనేది చేస్తాం. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్ అంటున్నాడు. ఇచ్చిన బొమ్మ పొందుపరచబడిన ఎంపికను ఎంచుకోండట. ఈ డయాగ్రామ్ ఆప్షన్స్లో ఎక్కడ ఎంబెడ్ అయి ఉంది అంటున్నాడు. సో మనం ఒకసారి కనుక చూస్తే ఇక్కడ మనకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సో సేమ్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఆప్షన్ 4లో ఉంటుంది. మీరు ఎక్కడ ట్రై చేసినా కూడా వర్కౌట్ కాదు, ఓకేనా. సో డైరెక్ట్లీ ఆప్షన్ 4. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ తీసుకుంటే, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ PQ యాజ్ షోన్ అంటున్నాడు. చూపించిన విధంగా PQ వద్ద అద్దం ఉంచినప్పుడు ఇవ్వబడ్డ కాంబినేషన్ యొక్క సరైన దర్పణ ప్రతిబింబాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ లెటర్ అండ్ డిజిట్ కాంబినేషన్కి మిర్రర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏమైతుంది, స్టార్ట్ విత్ ఎల్తో ఉండాలి. ఎల్ అనేది ఈ విధంగా మారుతుంది. ఇక్కడ ఎంతో ఉంది కాబట్టి వద్దు నాకు, ఎల్ ఓకే, ఎం ఉంది కాబట్టి ఇది కూడా వద్దు. రైట్. సో నెక్స్ట్, ఏ అనేది దాని యొక్క మనకి డైరెక్షన్ మార్చుకుంటుందా, మార్చుకోదు. ఏ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మిర్రర్లో. ఇక్కడ ఏమైంది, వాటర్ ఇమేజ్ ఫార్మాట్ వచ్చింది కాబట్టి వద్దు. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. రైట్. సో ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తీసుకోండి. 5 ఆర్టికల్స్ బ్యాట్, బాల్, ఫ్యాన్, టేబుల్ అండ్ చైర్ are kept one above the together. So one above the other, not necessarily in the same order. The bat is 4 places above the fan. The table is between the ball and the chair. The chair is 3 places below the bat. Which article is at the second position from the top అంటున్నాడు. 5 వస్తువులు బ్యాట్, బాల్, ఫ్యాన్, టేబుల్ మరియు కుర్చీ ఒకదానిపైన ఒకటి ఉంచబడతాయి, అదే క్రమంలో కాదు. బ్యాట్ ఫ్యాన్ కంటే 4 స్థానాలు పైన ఉంటుంది. టేబుల్ బాల్ మరియు కుర్చీ మధ్య ఉంది. కుర్చీ బ్యాట్కి 3 స్థానాల కింద ఉంది. ఎగువ నుండి 2వ స్థానంలో ఉన్న వస్తువు ఏది అంటున్నాడు. ఒకసారి చూద్దాం. సో మనకి ఏమంటున్నాడు, ద బ్యాట్ ఈజ్ 4 places above ఫ్యాన్. ఫ్యాన్ ఇక్కడ ఉంటే దీనికి పైన 4 స్థానాల దగ్గర ఉంటుందట. 1 2 3 4 ప్లేసెస్లో ఇక్కడ ఏముంటుంది, బ్యాట్ ఉంటుంది. మొత్తం ఎన్ని, 5 కదా, 1 2 3 4 5 ప్లేసెస్ వచ్చినాయి. ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ద బాల్ అండ్ ద చైర్. సో బాల్కి చైర్కి మధ్యలో ఎవరుంటారట అంటే టేబుల్ ఉంటుందంట. మరి ఎట్లుండాలి ఆ డైరెక్షన్ అని అంటే, ద చైర్ ఈజ్ 3 places బిలో బ్యాట్. బ్యాట్కి బిలో 3 places, 1 2 3. ఎవరు ఉండాలి, చైర్. చైర్ ఇక్కడ ఉండాలన్నట. అంటే ఆటోమేటిక్గా టేబుల్ ఇక్కడ ఉంటుంది అండ్ బాల్ ఇక్కడ ఉంటుంది, అవునా కాదా. రైట్.
ఇప్పుడు టాప్ నుంచి పై నుంచి సెకండ్ ప్లేస్ అంటే 5 నుంచి ఫస్ట్ సెకండ్ ప్లేస్ బాల్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బాల్. ఓకేనా, రైట్, అట్లా తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. నెక్స్ట్ తీసుకుంటే ఇఫ్ 9 into 6 is equals to 45, 7 into 4 is equals to 33 and 6 into 4 is equals to 20, then what is the value of 5 into 3 question mark అంటున్నాడు. ఇది మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లాగా ఉంటుంది. అంటే లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 into 9 తీసుకుంటే 9 ఆర్ల 54, 45 ఇచ్చిండు, రివర్స్లో ఉందేమో అనుకుంటాం. మరి ఇక్కడికి 7 4 28, 33 ఉంది కదా, వర్కౌట్ కాదు. ఏం చేస్తామంటే ఈ 9 into 6 ఎట్లా తీసుకుంటే 9 6 రెండింటిని కలపండి. 9 + 6 కలిపితే ఎంత వస్తుంది? 15. 9కి 6కి డిఫరెన్స్ ఎంత? 9 - 6 డిఫరెన్స్ ఎంత? 3. మల్టిప్లై చేస్తున్నాడు 45 ఇట్లా. తర్వాత 7 + 4 ఎంత? 11. 7 - 4 ఎంత? 3. మల్టిప్లై చేస్తున్నాడు 33. నెక్స్ట్ ఇక్కడ 6 + 4 ఎంత? 10. 6 - 4 ఎంత? 2. మల్టిప్లై చేస్తున్నాడు 20. సో తర్వాత అక్కడ కూడా 5 + 3 ఎంత? 8. 5 - 3 ఎంత? 2. 8 into 2 ఎంత? 16. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇట్లా తీసుకుంటున్నాడు. క్లియర్, రైట్. నెక్స్ట్ తీసుకుంటే ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ మీన్స్ మైనస్, డివిజన్ మీన్స్ ప్లస్ అండ్ మనకి మైనస్ మీన్స్ డివిజన్, దెన్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ 146 మైనస్ ఏమని తీసుకున్నాడు? మైనస్ అంటే డివిజన్ 2, ప్లస్ అంటే ఇంటూ 3, ఇంటూ అంటే -123, ఇంటూ అంటే మళ్ళీ -5, ప్లస్ అంటే ఎంత? ప్లస్ అని అంటే ఇంటూ 2 ఇట్లా ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ చేయాలి. ఫస్ట్ డివిజన్, సో 2 ఏళ్ల 2 3ల, తర్వాత మల్టిప్లై. ఇక్కడ చూడండి, సో 73 × 3, 3 3ల 9, 7 3ల 21, 219 మైనస్ 123. ఇక్కడ 5 × 2 అంటే 10 -10. ఓకేనా, రైట్. సో ఇప్పుడు సింప్లిఫైడ్ చేస్తే మనకి ఏది వస్తుందో చూసుకుందాం. ఇప్పుడు -123 -10 అంటే ఇవి రెండు కలిస్తే -133 అవుతుంది కదా. సో అప్పుడు 219 - 133 తీసుకుంటే సరిపోతుంది. లేదా 219లో నుంచి ఒకసారి 123 తీసేయండి, ఒకసారి 10 తీసేయండి, ఎట్లా చేసినా ఏం కాదు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే 6, తర్వాత ఇక్కడ 86 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఆ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైరెక్షన్స్లో ABCDEF అండ్ G are 7 friends left for 7 different destinations: Delhi, Chennai, Hyderabad, Bangalore, Kolkata, Chandigarh and Jaipur, each one on a different day of the week. The week started on Monday and ended on Sunday. C left for Jaipur on Monday. On the last day of the week, the person left for Bangalore. E left the next day of A, who left for Chandigarh and on the previous day of G. D left for Kolkata on Friday. B did not leave for Hyderabad or Bangalore and G left for Delhi అని అన్నాడు. ఒకసారి తెలుగులో చూద్దాం. ABCDEF మరియు G అనే 7 స్నేహితులు 7 వేరువేరు గమ్యస్థానాలను కలిగి ఉన్నారట. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, చండీగఢ్, జైపూర్. ప్రతి ఒక్కరు వారంలో వేరువేరు రోజున ప్రయాణిస్తారు. సోమవారం ప్రారంభమై ఆదివారంతో ముగుస్తుందంట. సి సోమవారం జైపూర్కి బయలుదేరింది. వారం చివరి రోజున వ్యక్తి బెంగళూరుకు బయలుదేరాడు. చండీగఢ్కు బయలుదేరిన ఏ యొక్క మరుసటి రోజు మరియు జి యొక్క మునపటి రోజున ఈ బయలుదేరాడు. డి శుక్రవారం కోల్కతాకు బయలుదేరాడు. బి హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్ళలేదు మరియు జి ఢిల్లీకి బయలుదేరాడట. ఒకసారి దీని అరేంజ్మెంట్ అనేది చూద్దామండి. ఓకేనా, రైట్. ఏ రోజు వెళ్తున్నారు? మండే నుంచి స్టార్ట్ అయ్యి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండేతో ఎండ్ అవుతుంది కాబట్టి సండే. సో ఈ విధంగా ఉంది. మనము ఇట్లా తీసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఊరికి వెళ్తున్నాడు కదా. సో కాబట్టి ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఊరికి వెళ్తాడు. సి లెఫ్ట్ ఫర్ జైపూర్ ఆన్ మండే.
ఇగో సి మండే రోజు జైపూర్కి వెళ్తున్నాడు. తర్వాత ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్ ద పర్సన్ లెఫ్ట్ ఫర్ బెంగళూరు. ఇగో లాస్ట్లో ఉన్న పర్సన్ బెంగళూరుకి వెళ్తాడు. ఈ లెఫ్ట్ ద నెక్స్ట్ డే ఆఫ్ ఏ హూ లెఫ్ట్ చండీగఢ్ అండ్ ఆన్ ద ప్రీవియస్ డే ఆఫ్ జి అట. ఒకసారి గమనిస్తే మనకు ఇది ఏం చెప్పిండు అంటే ఈ లెఫ్ట్ ద నెక్స్ట్ డే ఆఫ్ ఏ బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఈ బయలుదేరుతాడు. ఏ అనేట ఆయన చండీగఢ్ వెళ్తాడట. అండ్ ఆన్ ద ప్రీవియస్ డే ఆఫ్ జి అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఈ లెఫ్ట్ ద నెక్స్ట్ డే ఆఫ్ ఏ. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డి లెఫ్ట్ ఫర్ కోల్కతా ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే రోజు డి కోల్కతా వెళ్తాడు. ఓకేనా, సో కోల్కతా. తర్వాత ఇప్పుడు చూడండి, బి డిడ్ నాట్ లీవ్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు అండ్ జి లెఫ్ట్ ఫర్ ఢిల్లీ అని అన్నాడు. సో జి అనే పర్సన్ ఢిల్లీకి వెళ్తాడట. ఇప్పుడు చూడండి, ఆన్ ద ప్రీవియస్ డే ఆఫ్ జి అని చెప్పేసి అన్నాడు. సో జి ఏకి ముందు ఉంటాడు, ఏకి ముందు జి ఉంటాడు. జి అనేటువంటి ఎటు పోతున్నాడు, ఢిల్లీ పోతున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు. ఆ ముగ్గురిని సీరియల్గా తీసుకోవడానికి అవకాశం ఎక్కడుంది, ఇదే కదా. సో ఇక్కడ జి తర్వాత ఏ తర్వాత ఈ, ఇక్కడే ఉంటుంది ఛాన్స్, ఇంకెక్కడ ఉండదు. సో జి అనేటైన ఢిల్లీ, తర్వాత ఏ అనేటైన చండీగఢ్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, బి అనేటైన హైదరాబాద్ బోర్డు బెంగళూరు బోర్డు అట. ఇప్పుడు ఛాన్స్ ఎక్కడుంది, బెంగళూరు అంటే ఇక్కడ కూర్చోబెట్టదు ఆయనను, కాబట్టి బి ఇక్కడ కూర్చుంటాడు. మిగిలిన ఒక పర్సన్ ఎవరు అని అంటే ఎఫ్ని ఇక్కడ కూర్చోబెడతావు. మరి బి హైదరాబాద్ బోర్డు బెంగళూరు ఎట్లాగో పోవట్లేదు, వద్దు అంటే ఇప్పుడు హైదరాబాద్ను ఎవరు పంపించాలి, ఇగో ఈని హైదరాబాద్ పంపించాలి. మిగిలిన ఒకటి ఉంది కదా చెన్నై, చెన్నైని బికి ఇస్తాం. ఓకేనా, రైట్. ఇట్లా వెళ్తాడు. ఇప్పుడు హూ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ అన్నాడు, హైదరాబాద్ ఎవరు వెళ్తున్నారు, ఈ. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తాం. ఓకేనా, అరేంజ్మెంట్ అనేది చేయాలి. రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకు ముందు తీసుకున్నటువంటి క్వశ్చన్ యొక్క డాటానే, కానీ క్వశ్చన్ మారింది. ఆన్ విచ్ డే బి ట్రావెలింగ్ అంటున్నాడు. బి అనే పర్సన్ ఏ రోజు ట్రావెల్ అవుతున్నాడు అంటున్నాడు. బి అనే పర్సన్ సాటర్డే కదా ట్రావెల్ అయ్యేది, కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సాటర్డే, ఆప్షన్ 4. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్లో డైరెక్షన్, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో అంటున్నారు. 5 boys M, N, O, P and Q are sitting around a circular table facing the center. O sits third to the right of M. P is not the neighbor of M. Q is not the neighbor of O. Who is sits exactly between Q and P in the arrangement in the clockwise direction with respect to Q అంటున్నారు. క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి తర్వాత వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అన్నాడు. 5 బాలురు ఎంఎన్ఓపి మరియు క్యూ వృత్తాకార టేబుల్ చుట్టూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఎంకి కుడివైపున 3వ స్థానంలో ఓ కూర్చున్నారు. పి అనే వ్యక్తి ఎంకి పక్కన కూర్చోలేదు, పి యొక్క పొరుగువాడు కాదు అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఎం అనే వ్యక్తికి పి పొరుగువాడు కాదు అన్నట్టు. క్యూ అనే వ్యక్తి పక్కన ఓ కూర్చోలేదట. క్యూ వైపు నుంచి చూస్తే సవ్య దిశలో క్యూ మరియు పి మధ్య ఎవరు కూర్చుంటారు అని అంటున్నాడు. ఓకేనా, క్యూకి వైపు నుంచి సవ్య దిశలో చూస్తే అని అన్నాడు. ఒకసారి ఇక్కడ అరేంజ్మెంట్ అనేది మనం ఫాలో అప్ చేద్దాం. సో ఏ విధంగా ఉంటుంది అని అంటే 5 బాయ్స్ కదా. సో 5 బాయ్స్ అంటే ఇట్లా తీసుకుంటా. ఇప్పుడు దీంట్లో మనకి ఏమన్నాడు, ఓ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఎమ్కి థర్డ్ రైట్లో, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఓ కూర్చుంటాడు. పి ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ ఎం అంట. ఎం పక్కన పి కూర్చోడు, అంటే ఎం పక్కన పి కూర్చోడు అంటే పి ఇక్కడ కూర్చుంటాడు. తర్వాత నెక్స్ట్ క్యూ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ ఓ అన్నాడు. క్యూ ఓ పక్కన కూర్చోవద్దంటే ఇక్కడ కూర్చోవద్దు, క్యూ ఇక్కడ కూర్చోవాలి. ఇక మిగిలిన పర్సన్ ఎవరు, ఎన్ అనే పర్సన్ ఇక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు ఏమన్నాడు అని అంటే మనకి క్యూ నుంచి సవ్య దిశలో చూస్తే క్యూకి మరియు పీకి మధ్యలో ఎవరున్నారు అట. అంటే క్యూకి సవ్య దిశ అంటే ఇది ఈ దిశ కదా. ఓకేనా, క్యూ నుంచి సవ్య దిశలో ఇలా చూసినప్పుడు మనకి వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరున్నారు అంట. ఇక క్యూ నుంచి సవ్య దిశలో చూస్తే ఇలా చూసినప్పుడు పీకి మధ్యలో ఎవరు వస్తారు అంటే క్యూకి పక్కన ఎం ఉన్నాడు, ఇక్కడ పీకి పక్కన ఓ ఉన్నాడు. అంటే ఇద్దరికి ఎగ్జాక్ట్ గా మిడిల్లో ఉండేటువంటి వ్యక్తి ఎవరు,
ఎన్ అనే వ్యక్తి ఉంటాడు కాబట్టి సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత తీసుకుంటే ఇక్కడ సేమ్ అదే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇంకొకటి. ఎన్ పక్కనే ఉన్న వ్యక్తికి ఎడమ వైపు ఉండే మూడవ వ్యక్తి హూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ అడ్జసెంట్ టు ఎన్ అని చెప్పేసి అన్నాడు. అంటే మనకి ఎన్కి పక్కనే ఉన్న వ్యక్తికి హూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ అంటున్నాడు. సో ఎన్కి పక్కనే ఉన్న వ్యక్తికి అని అంటే ఇక్కడ చూస్తే ఎన్కి పక్కన ఇగో ఎం ఉన్నాడు, థర్డ్ టు ద లెఫ్ట్ అంట 1 2 3 పి ఉంటాడు ఇక్కడ. ఓకేనా, లేదు అని అంటే ఇక్కడ మనం ఇంకొకటి చూడొచ్చు. సో హూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ అడ్జసెంట్ టు ఎన్. ఇక్కడ మనకు రెండు ఆన్సర్లు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆప్షన్లో పి ఉందా, మనము అడ్జసెంట్ పర్సన్ అన్నప్పుడు ఒక వైపు నుంచి చూసినాం, ఎం నుంచి చూసినప్పుడు మనకి ఏమైంది ఇక్కడ 1 2 3 పి ఉన్నాడు. కానీ మనకి ఇక్కడ ఆప్షన్లో పి లేదు. అంటే ఎన్నికి అడ్జసెంట్ ఇంకొక వ్యక్తి ఎవరు, ఎన్నికి అడ్జసెంట్ ఓ. ఇప్పుడు ఈ పర్సన్కి థర్డ్ లెఫ్ట్లో అంటే 1 2 3 సో ఎం అవుతారు. ఓకేనా, ఎం అవుతారు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 6 స్టూడెంట్స్ ముఖేష్, రామ్, మోహన్, సుమన్, గీత అండ్ సురేష్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ ద నార్థన్ డైరెక్షన్ అంట. Geeta and Mohan are sitting at the extreme ends. Suman is sitting at the immediate right of Mohan. Mukesh is sitting between Geeta and Suresh. Who is sitting at the extreme right end of the row అంటున్నాడు. ఆరుగురు విద్యార్థులు ముఖేష్, రామ్, మోహన్, సుమన్, గీత మరియు సురేష్ ఉత్తరం వైపు దిశగా వరుసలో కూర్చున్నారు. గీత మరియు మోహన్ చాలా చివరల్లో కూర్చున్నారు. మోహన్కి కుడి వైపున సుమన్ కూర్చున్నాడు. గీత సురేష్ మధ్య ముఖేష్ కూర్చున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మనం కనుక చూస్తే ఈ అరేంజ్మెంట్లో ఏమైంది, ఫస్ట్ గీత అండ్ మోహన్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూర్చున్నారు. అయితే దీంట్లో ఎవరు ఎక్కడ కూర్చున్నారు అనేది నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సుమన్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ మోహన్. మోహన్ ఒకవేళ రైట్ హ్యాండ్లో కూర్చుంటే ఆయనకి కుడి వైపున ఎవరైనా ఉండడానికి అవకాశం ఉంటుందా, అస్సలు ఉండదు. కాబట్టి మోహన్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాడు. ఓకేనా, మోహన్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాడు. ఈ మోహన్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటారు, సుమన్ కూర్చుంటాడు అంట. ఓకేనా, రైట్. సో మొత్తం 6 మెంబర్స్ కాబట్టి ఇద్దరు అయిపోయారు. 1 2 3 4 ఇంకొక 4 ఉంటారు. ఇప్పుడు మిగిలిన ఎవరు అని అంటే రైట్ హ్యాండ్లో కూర్చోవలసింది ఎవరు, గీత. గీత రైట్ హ్యాండ్లో కూర్చుంటుంది. ఇప్పుడు ముఖేష్ ఈ సిట్టింగ్ బిట్వీన్ గీత అండ్ సురేష్ అట. గీత ఇక్కడ కూర్చుంటే సురేష్ ఇక్కడ కూర్చున్నాడు అనుకో, వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరు ఉంటారు, ముఖేష్ ఉంటాడు. ఓకేనా, ఇది అరేంజ్మెంట్. మిగిలిన ఒక పర్సన్ రామ్ ఇక్కడ ఉంటాడు. ఓకే, రైట్. హూ ఈ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద రో. రైట్ హ్యాండ్లో ఎవరు కూర్చున్నారు, గీత. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత చూస్తే సేమ్ దీనికి సంబంధించిందే ఇంకొక క్వశ్చన్. హూ ఈ సిట్టింగ్ ఎట్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సుమన్. సో సుమన్కి ఇమీడియట్గా కుడి వైపున ఎవరు కూర్చున్నారు, సుమన్కి ఇమీడియట్గా కుడి వైపున ఎవరు కూర్చున్నారు అంటే రామ్ కూర్చున్నాడు. సో కాబట్టి ఆప్షన్ 4లో ఉంది, రామ్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ 1 టర్మ్ మిస్సింగ్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్ అని చెప్పేసి అంటున్నాడు. ఒక పదం తప్పిపోయిన శ్రేణి ఇవ్వబడింది. సిరీస్ని పూర్తి చేసే వాటి నుండి శ్రేణి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ స్టార్ట్ విత్ బి, డి, ఎఫ్, హెచ్ అంట. సో ఇది 2 4 6 8 ప్లేస్ వాల్యూస్. నెక్స్ట్ రావాల్సింది 10. 10th ఆల్ఫాబెట్ ఈజ్ జే. జేతో ఉన్న ఆప్షన్ ఏది, ఒకటే ఆప్షన్, ఆప్షన్ 1. కాబట్టి డైరెక్ట్గా దాన్నే ఆన్సర్గా సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కంప్లీట్ ద గివెన్ సిరీస్ బై ఫైండింగ్ ద మిస్సింగ్ టర్మ్స్ అంటున్నాడు. క్రింద ఇచ్చిన శ్రేణిలో తప్పిపోయిన అక్షరాలను కనుగొని శ్రేణిని పూర్తి చేయండి అన్నాడు. ఇక్కడ ఏ డాష్ బి, ఏ డాష్ బి డాష్ బి డాష్ ఏ డాష్ బి అని ఉంది. ఎండ్ విత్ బి ఉంది, స్టార్ట్ విత్ ఏ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, సో మనం ఇక్కడ ఏ బి బి, ఏ బి బి, ఇక్కడ ఏ తీసుకుంటే మళ్ళీ బి, ఇక్కడ ఏ బి బి ఇట్లా రాసుకోవచ్చా, పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఏబిబి 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 అని ఉంది. ఇది అబిబి అబిబి అనే పాట గుర్తుకొస్తుంది మీకు, నాకు తెలుసు, కానీ అది కాదు, ఏబిబి ఇది. సో కాబట్టి ఇప్పుడు అన్ని బీలు ఉన్నాయి. సో 2 బీలు 1 ఏ.
ఆప్షన్ 4లో ఉంది, 2 బీలు ఒక ఏ 2 బీలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. క్రింది సిరీస్ లో తదుపరి సంఖ్యని కనుగొనండి, మనకి తదుపరి పదాన్ని కనుగొనండి అన్నాడు. ఇక్కడ స్టార్ట్ విత్ ఏముంది, 5 ఉంది. 5, 7, 11 అండ్ 17 అని ఉంది. ఇక్కడ మీరు చూస్తే నెంబర్స్ లో డబల్ టైం వచ్చింది, లెటర్స్ లో మాత్రం ఒకటే లెటర్ ఉంది, అంటే డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి, నెంబర్ మాత్రం డబల్ టైం ఉంది ఒకటి. కాబట్టి ఐ విల్ గో త్రూ విత్ లెటర్ అండి. ఫస్ట్ ఐ, జే, ఎల్, ఓ డాష్. ఇక్కడ 9, 10, 12, 15 ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ +1, +2, తర్వాత +3. నెక్స్ట్ రావాల్సింది +4. 15 + 4 19, 19th ఆల్ఫాబెట్ ఎస్. ఎస్తో ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే ఒకటే ఒక ఆప్షన్, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు నేను ఇట్లా చేసిన అని అంటే, నేను ఒకవేళ నెంబర్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉంటే నేను మళ్ళీ లెటర్ చెక్ చేయాలి కదా, అంత టైం మనకు ఉంటుందా, ఉండదు, స్మార్ట్గా చెక్ చేయాలి కాబట్టి ఇలా వెళ్ళినాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. క్రింది ప్రశ్నలో ఇచ్చిన శ్రేణిలో నుండి తప్పిపోయిన సంఖ్యని ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ 2, 6, 30, 60, 130 క్వశ్చన్ మార్క్ అని ఉంది. ఏ విధంగా తీసుకుంటున్నామంటే ఇది 1² + 1గా తీసుకుందాం. ఓకేనా, సో 1² తీసుకోవచ్చా, లేదు 1³ తీసుకుందాం. ఓకేనా, 1³ + 1 1 అవుతుంది. 2³ - 2 అని అంటే 6 అవుతుంది. ఓకేనా, 2³ 8 - 2 అంటే 6. 3³ సో ఓకేనా, 3³ మైనస్ మనకి +3 తీసుకుంటున్నాం. 3³ అని అంటే 27 + 3 అని అంటే 30 అవుతుంది. తర్వాత 4³ - 4 ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్, 64 - 4 అని అంటే దట్ ఈస్ 60. 5³ + 5 125 + 5 130. ఓకేనా, నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటి, 6³ దట్ ఈస్ 216 - 6 210 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. క్రింది సిరీస్లో ప్రశ్న గుర్తుని భర్తీ చేయగల ఇవ్వబడిన ఎంపికల నుండి సంఖ్యను ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి మధ్యలో డిఫరెన్సెస్ని తీసుకుందాం. అన్నీ కూడా ఇంక్రీజింగ్లో ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాము. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఒక 16 అవుతుంది, +16. తర్వాత ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది ఇక్కడ అని అంటే ఇక్కడ ఒక 81 అవుతుంది, +81 అవుతుంది. సో ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది అని అంటే సో మనకి ఇక్కడ 1149, ఇక్కడ 893 నుంచి తీసుకుంటే ఇక్కడ ఒక 6, తర్వాత ఇక్కడ ఒక 5, సో 256 అవుతుంది, 256. సో అన్నీ కూడా స్క్వైర్స్ వస్తున్నాయి మధ్యలో, చూసారా స్క్వైర్స్ వస్తున్నాయి. ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ కావాలంటే సో 1774 నుంచి 1149ని తీసేస్తున్నా. తీసేస్తే ఇక్కడ ఒక 5 అవుతుంది, తర్వాత ఇక్కడ ఒకసారి 2 అవుతుంది, తర్వాత ఇక్కడ సో 625 అవుతుంది. ఓకేనా, రైట్. సో 625 అవుతుంది. ఓకేనా, రైట్. ఇంతే కదా, డన్ అండి. సో 17 నుంచి 625 అవుతుంది, 625. ఓకే, డన్. సో తర్వాత ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో చూస్తే అన్నిట్లలో వచ్చింది ఏంటి, ఇప్పుడు ఇది 4², ఫస్ట్ వచ్చింది 4², తర్వాత 9², తర్వాత ఇక్కడ వచ్చింది ఏంటి మనకు అనంటే సో ఇది 256 కాబట్టి అది 16², తర్వాత 25². ఓకేనా, రైట్. మీరు కనుక గమనించారు అనుకోండి, ఇప్పుడు 4, 9, 16 తర్వాత 25 వచ్చింది. సో ఇవి ఆల్రెడీ మళ్ళీ స్క్వైర్స్ కదా, మళ్ళీ స్క్వైర్స్. కాబట్టి నెక్స్ట్ రావాల్సింది ఏంటి, 36² రావాలి. ఓకేనా, 36² రావాలి. ఎందుకనంటే ఇక్కడ 4², ఇక్కడ ఇది స్క్వైరే, ఇది స్క్వైర్ వాల్యూ, ఇది స్క్వైర్ వాల్యూ, తర్వాత 36². సో 36² వాల్యూ అనేది మనం ఇక్కడ ప్లస్ చేస్తే వచ్చేది ఎంతో తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ఎంత వస్తుంది, 36 ఒకసారి, సో ఇక్కడ 18 21, సో 18 ఒకసారి, తర్వాత 9 10. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఒకసారి 6 9 1296ని యాడ్ చేయాలి. సో 1774కి
1296 యాడ్ చేస్తే 0 ఇక్కడ 7 ఓకేనా రైట్. సో తర్వాత 3070 వస్తుంది. 3070 అంటే ఆప్షన్ 4లో కనిపిస్తుంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకోండి, అసర్షన్ అండ్ రీజన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది ఇక్కడ. జేమ్స్ వాట్ ఇన్వెంటెడ్ ద స్టీమ్ ఇంజన్ అంటున్నాడు. రీజన్, ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ టు పంప్ అవుట్ ద వాటర్ ఫ్రమ్ ద ఫ్లడెడ్ మైన్స్ అంట. జేమ్స్ వాట్ అట ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడట. కారణము, వరదలు వచ్చిన గనుల నుండి నీటిని బయటకు పంపడానికి ఇది కనుగొనబడిందంట. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుగొనడం నిజమే. వరదలు వచ్చినప్పుడు గనుల నుండి బయటికి పంపడానికి ఇది ఉపయోగపడుతుందనడం కూడా కరెక్టే. సో ఇవి రెండు ఒకదానికి ఒకటి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయా అంటే ఎస్, ఏ మరియు ఆర్ రెండు నిజం. ఆర్ అనేది ఏ యొక్క కరెక్ట్ వివరణ అవుతుంది. ఎందుకంటే ఆవిరి యంత్రాన్ని యూజ్ చేసేది, సో మనకు ఆ స్టీమ్ ఇంజన్ ఎందుకు యూజ్ చేస్తారంటే గనులలో వాటర్ ఉన్నప్పుడు వాటర్ని తోడడం కోసం యూజ్ చేస్తారు. కాబట్టి రెండు కూడా కరెక్టే ఇక్కడ. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత తీసుకుంటే ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఈజ్ అంటున్నాడు. ఈ క్రింది పటంలో లోపించిన సంఖ్యని కనుగొనండి అన్నాడు. 12, 8, 24, 6. 8 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 ఇంటూ 3s are 24. 12 టేబుల్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 12 ఇంటూ 2s are 24. ఇప్పుడు ఈ 3ని 2ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఎంత? 6 ఇక్కడ ఉంది. అలాగే 15 టేబుల్లో 64 టైమ్స్, 20 టేబుల్లో 3 టైమ్స్. సో 3 4 12. ఓకేనా రైట్. ఇక్కడ 24 30 ఉంది. సో ఇక్కడ 20 ఉంది. అంటే ఈ రెండింటిని మనకి మల్టిప్లై చేస్తే, అంటే ఏ టేబుల్లో మిడిల్లో ఉన్న నెంబర్ మల్టిప్లై అవుతుందో తెలిస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి 20 ఎట్లా వస్తుందో చెప్పొచ్చు. త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తా అంటే 24 ఇంటూ 5, 30 ఇంటూ 4 చేసినాం అనుకో, 4 5 20 అవుతుందా? మరి 30 ఇంటూ 4 25, 24 ఇంటూ 5 చేస్తే వచ్చేది ఎంత? 120 కదా. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ ద స్టేట్మెంట్ అంటున్నాడు. స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఎవ్రీ సిటీ మస్ట్ హౌస్ అండ్ ఎకలాజికల్ పార్క్ సేస్ ద మేయర్ టు హిస్ సెక్రటరీ అట. అజంప్షన్ ఏంటి అంటే ఎకలాజికల్ పార్క్స్ ఇంప్రూవ్ గ్రీన్ కవర్, ఎకలాజికల్ పార్క్స్ హెల్ప్ రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ అంటున్నాడు. సో ఇక్కడ ఏంటట అంటే ప్రతి నగరానికి ఒక పార్కు ఉండాలని మేయర్ తన కార్యదర్శికి చెప్పాడట. అజంప్షన్ ఏంటంటే జీవావరణ పార్కులు పచ్చదనాన్ని పెంచుతాయి, జీవావరణ పార్కులు వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి అంటున్నాడు. రెండు కూడా కరెక్టే కదా. పార్క్ ఉండాలని ఎందుకు చెప్తారు? సో జీవావరణాన్ని, సో ఇక్కడ మనకు పార్కులు అనేవి పచ్చదనాన్ని పెంపొందిస్తాయి, అలాగే వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించడంలో యూజ్ అవుతాయి అనే కదా. సో కాబట్టి రెండు కూడా కరెక్టే. 1 and 2 రెండు కూడా కరెక్ట్ అవుతాయి ఇక్కడ. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత తీసుకుంటే ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ వన్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 2 conclusions 1 and 2. యూ హ్యావ్ టు కన్సిడర్ ద స్టేట్మెంట్స్ టు బి ట్రూ ఈవెన్ ఇఫ్ దే సీమ్ టు బి ఎట్ వేరియన్స్ ఫ్రమ్ ద కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ స్టేట్మెంట్కి వెళ్ళిపోదాం. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ద కీ టు ఆర్డర్ ఇన్ ద సొసైటీ అట. కంక్లూజన్, disturbances in the society are due to people without self disciplines. There is nobody with self discipline in the society అంట. తెలుగులో చూద్దాం ఒకసారి. ప్రకటన ఏంటట అంటే సమాజంలో సక్రమంగా ఉండటానికి స్వీయ క్రమశిక్షణ కీలకము అని అన్నాడు. తీర్మానాలు, సమాజంలో అవాంతరాలు స్వీయ క్రమశిక్షణ లేని వ్యక్తుల వల్ల అవుతాయి, సమాజంలో స్వీయ క్రమశిక్షణ ఉన్నవారు ఎవరు లేరు అంటున్నాడు. ఇక్కడ చూస్తే మనకి స్టేట్మెంట్ ఏం చెప్పిండు? సమాజంలో సక్రమంగా ఉండడానికి స్వీయ క్రమశిక్షణ అవసరం అన్నాడు, సెల్ఫ్ డిసిప్లిన్ అవసరము మనం ఏదైనా పని చేయడానికి అంటున్నాడు. ఇప్పుడు తీర్మానాల్లో సమాజంలో అవాంతరాలు ఎదుర్కోవడానికి సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం అంటున్నాడు. కరెక్ట్. సెల్ఫ్ డిసిప్లిన్ లేని వ్యక్తుల వల్ల అవుతాయి అంటున్నాడు. ఇక్కడ అవాంతరాలు ఎట్లా అవుతాయట? సెల్ఫ్ డిసిప్లిన్ లేని వ్యక్తుల వల్లనే అవుతాయి అని చెప్పిండు. కరెక్టే. సమాజంలో స్వీయ క్రమశిక్షణ ఉన్నవారు ఎవరూ లేరు అంటున్నాడు. ఎవరూ లేరని మనం ఎట్లా చెప్తాం? చెప్పొద్దు, క్యాన్సల్. కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్, ఓన్లీ వన్ ఫాలోస్. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఓకేనా, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. స్టేట్మెంట్ ఏం చెప్తుండు? జనరల్లీ ఇన్ బిజీ మార్కెట్ వెండర్ యూజ్ టు సెల్ ఐటమ్స్ ఆన్ ఫుట్పాత్. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే
police will be needed to vacate footpath from these vendors. These vendors should be provided other space to that they can sell products without blocking the footpath అంటున్నాడు. ఇక్కడ చూస్తే మనకి ప్రకటన ఏంటంటే సాధారణంగా బిజీగా ఉన్న మార్కెట్లో అమ్మకందారులు ఫుట్పాత్లో వస్తువులను అమ్మడానికి ఉపయోగిస్తారట. తీర్మానాలు ఏంటంటే అమ్మకందారుల నుండి ఫుట్పాత్ను ఖాళీ చేయించడానికి పోలీసులు అవసరం. ఈ విక్రేతలను ఇతర స్థలాన్ని అందించాలి, తద్వారా ఫుట్పాత్లను ఆక్రమించకుండానే ఉత్పత్తులు అమ్ముకోవచ్చు అంటున్నాడు. మనం నార్మల్గా చూస్తే మీరు కోటి లాంటి మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏం కనిపిస్తుంది జనరల్గా. సో మనకు ఈ బిజీగా ఉన్నటువంటి ఇక్కడ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటిలలో ఫుట్పాత్లను ఏం చేస్తారు అని అంటే మనకు ఫుట్పాత్లను మొత్తం కూడా ఆక్రమించేస్తారు, అవునా. సో ఫుట్పాత్లను ఆక్రమించి అమ్ముతారు కదా, వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళను ఖాళీ చేయించాలి అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మకందారులను ఫుట్పాత్లను ఖాళీ చేయించడానికి పోలీసులు అవసరం అంట. ఎస్, ఇది కరెక్టే. విక్రేతలకు వేరే స్థలం అందించాలి అంటే అక్కడ నుంచి వాళ్ళు పొమ్మంటే పోతారా, నార్మల్గా వెళ్ళరు. వాళ్ళని పోలీసులతోని మనం వాళ్ళని బెదిరించడం కాదు, జస్ట్ ఖాళీ చేయించమని చెప్పించాలి. తర్వాత ఇతర స్థలాన్ని అందించి వాళ్ళు అమ్ముకోవడానికి కూడా హెల్ప్ చేయాలి ఎట్ ద సేమ్ టైం. సో రెండు కూడా కరెక్టే అవుతాయి కాబట్టి బోత్ కరెక్ట్. 1 and 2 రెండు కూడా కరెక్ట్ అవుతున్నాయి ఇక్కడ, ఓకేనా. సో కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే, రైట్. సో ఇవి మనకు తెలంగాణ ఎస్ఐకి సంబంధించి మాక్ టెస్ట్ రీజనింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.